మత్తయి సువార్త 25వ అధ్యాయంలో గనక మనం చూసినట్లయితే దేవుని వాక్యం అనేది మనం ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుడు ఆ మాటల ద్వారా మనల్ని అనేక సందర్భాల్లో పురికొల్పుతాడు. అనేక సందర్భాల్లో ఏదైతే దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడో ఆ మాటలను బట్టి మరలా మనము ఏమంటారంటే పునఃప్రతిష్ఠించబడే పరిస్థితుల్లోకి దేవుడు తన ఆత్మ ద్వారా పలకబడే ప్రతి మాటను కూడా దేవుడు చేయగలిగిన సమర్థుడు. నమ్మిన వారందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అయితే అక్కడ చూస్తే మనము యేసుక్రీస్తు ప్రభు ఆయన కొంతమందికి అంటే ముగ్గురు వ్యక్తులు మనకు కనిపిస్తారు. వారికి దేవుడు వారి వారి సామర్థ్యాన్ని బట్టి వారి వారి యొక్క శక్తిని బట్టి దేవుడు వారికి కొన్ని తలాంతులు ఇచ్చినట్టుగా మనము చూస్తాం. అయితే తలాంతులు ఇచ్చిన తర్వాత ఆయన ఆ తలాంతుల గురించి కూడా లెక్క అడుగుతాడనే విషయము వాళ్ళకి తెలీదు. అర్థమవుతుందా? ఈ రోజున మనం చూస్తే లెక్క అడిగితే చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది. అవునా కదా? ఉంటుందా ఉండదా? ఈయన ప్రతిదానికి లెక్క అడుగుతున్నాడు, నా గురించి అయితే నన్ను అట్లని అనుకుంటారు, కానీ అడగాలి తప్పదు. ఈయన ప్రతి దాని గురించి కూడా లెక్క అడుగుతున్నాడు. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు కూడా లెక్క అడుగుతాడు. మనకు ఏది ఇచ్చినా కానీ దాని గురించి మనం ఆయనకి లెక్క చెప్పవలసిన వారమై ఉన్నామని మనం గుర్తుపెట్టాలి. అందుకే రోమిలకు రాసిన పత్రికలో కూడా ఆయన న్యాయపీఠం ఎదుట మనం నిలబడినప్పుడు ఆయనకు మనము లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నామని వాక్య భాగంలో మనం చూస్తాం. అలాగే ఇక్కడ ముగ్గురు వ్యక్తులకు కూడా దేవుడు తలాంతులు ఇచ్చాడు. తలాంతులు ఇచ్చినప్పుడు ఆ తలాంతుల గురించి వాళ్ళకి ఏంటంటారు లెక్క అడుగుతానన్నట్టుగా కానీ ఇంకొకటి అన్నట్టుగా కానీ వాళ్ళకి తెలియదు. అయినప్పటికీ వారు ఏం చేస్తారంటే దేవుడు వారికి ఇచ్చిన తలాంతిని వారి వారి యొక్క జ్ఞానాన్ని బట్టి వారి వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి దేవుడు వారికి ఇచ్చిన కృపను బట్టి వారు ఏం చేస్తారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా వాడతారు. అయితే వాడిన వారి గురించి నేను చెప్పాలనుకోవట్లేదు, కానీ ఎవరైతే ఆ తలాంతుని పొందిన వ్యక్తి ఉన్నాడో ఆ తలాంతుని ఏ రీతిగా వాడలేకపోయాడో దేవుడు ఎందుకు ఆ తలాంతు ఇచ్చాడో గుర్తెరగకుండా దానిని వాడకుండా ఉన్న వ్యక్తి గురించి నేను ఈరోజు మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజున మనం అందరము కూడా దేవుని ద్వారా ఏదొక రీతిగా ఏదొక తలంపు పొందిన వారమే. అవునా కదా? అయితే యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఒక వ్యక్తికి కూడా ఒక తలాంతు ఇచ్చి ఆ తలాంతు గురించి ఆ వ్యక్తిని అడిగినప్పుడు ఆ వ్యక్తి ఏంట చేస్తాడంటే ఆ తలాంతుని ఉపయోగించని వ్యక్తిగా ఉండిపోతాడు. ఈ రోజున మనకు కూడా దేవుడు అనేక రీతులుగా అనేక విధాలుగా తలాంతులు ఇచ్చాడు. అయితే ఆ తలాంతుల్ని మనం ఏం చేస్తున్నామంటే లోకరీత్యా ఉపయోగిస్తున్నాం, కానీ దేవుని రాజ్యం కట్టడానికి ఉపయోగించట్లేదు. దేవుని రాజ్యం కట్టడానికి దేవుడిచ్చిన తలాంతిని మనం ఎంతమంది వాడుతున్నామో ఈరోజు మనం గమనించుకోవాలి. దేవుడు మనకి తలాంతులను ఇస్తుంది ఈ లోక సంబంధమైన విషయాల్లో మనము ఏదైనా పేరులు ప్రఖ్యాతులు లేకపోతే ఇంకొకటి సంపాదించుకోవడానికి కాదు, దేవుని రాజ్యం కట్టడానికి. కొంతమంది చూడండి చాలా బాగా మాట్లాడగలరు, కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ నోటి నుంచి మాట రాదు. చాలామంది లోక విషయాల్లో చాలా శ్రద్ధ చూపించగలరు, కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి నిర్లక్ష్యం, ఆసక్తి లేకుండా ఉంటారు. అయితే ఒకరోజు దేవుడు రాబోతున్నాడు. ఏ రీతిగా వారికి తెలియకుండా దేవుడు ఒకరోజు వచ్చి వారు అడిగారు. రోజు వస్తానన్న దేవుడు రాక మానుడా అని పాట కూడా మనం వింటూ ఉంటాం. ఖచ్చితంగా దేవుడు ఒకరోజు వస్తాడు మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళడానికి, ఆయన ఎక్కడ ఉంటున్నాడో అక్కడ ఉండడానికి, మనల్ని ఆయన కొనుక్కోవడానికి, ఆయనతో పాటు మనముతో పాటు ఆయన ఉండి కలిసి జీవించడానికి ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యానికి తీసుకెళ్ళడానికి దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మనతో జీవించాలని కోరుకుంటున్నాడు. ఆయనతో పాటు మనం ఉండాలి అంటే దేవుడు మనకిచ్చిన తలాంతుల్ని మనము అభివృద్ధి పరిచేవారిగా ఉండాలి. దేవుడిచ్చిన తలాంతుల్ని మనము విస్తరింపచేసేవారిగా ఉండాలి. ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనంలో ఏముంటుందంటే దేవుడు సృష్టిని చేసిన తర్వాత 6వ రోజున ఎవరిని చేశారు? ఏంటి అందరూ అంత సైలెంట్గా చూస్తున్నారు? ఫస్ట్ టైం వింటున్నారా? ఎవరిని చేశారు 6వ రోజు? మనల్ని. మనిషిని అంటే మీరు మనుషులు కాదు, మన మనుషులం కదా, నన్ను చేశాడని చెప్పండి. మనల్ని చేశాడు దేవుడు. చేసి ఏమన్నాడు చదవండి ఒకసారి. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి.
ఆమేన్. దేవుడు ఏమన్నాడు? ఈ సృష్టి అంతటిని కూడా మనల్ని లోపరుచుకోమంటే ఈ సృష్టికి మనము లోబడిపోతున్నాం. అంటే దేవుడు మనకి దేనికి ఇచ్చాడు తలాంతులు? లేకపోతే దేవుడు మనల్ని ఎందుకు ఇలా ఆశీర్వదింప చేస్తున్నాడు, మనల్ని ఎందుకు విస్తరింప చేస్తున్నాడు? మనము సృష్టికి లోబడ్డానికి కాదు, సృష్టిని మనం లోపరుచుకోవడానికి. ఈ సృష్టి అంతటి మీద దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చాడు. అధికారం ఇచ్చి దేవుడు మనల్ని విస్తరింప చేస్తూ ఉంటుంటే మనం ఏం చేస్తున్నాం అంటే దానికి లోబడిపోతూ మనం ఏం చేస్తున్నాం అంటే లోకరీతిగా విస్తరించాలనుకుంటున్నాం, కానీ దేవుని రాజ్యాన్ని విస్తరించాలనుకోవట్లేదు, దేవుని సువార్తను ప్రకటించాలని అనుకోవట్లేదు, దేవుని మార్గాలు బోధించాలనుకోవట్లేదు. ఆ వ్యక్తి కూడా ఏం చేశాడంటే ఆయనకిచ్చిన తలాంతుని ఆయన సరైన రీతిలో వాడలేదు. అందుకే దేవుడు అంటాడు, ఆయన వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ వ్యక్తిని అడిగినప్పుడు చెడ్డ దాసుడా అంటాడు. మనము చెడ్డ దాసులుగా ఉండకూడదు. దేవుడిచ్చిన తలాంతుల్ని సరైన రీతిలో మనం వాడేవారిగా ఉండాలి. దేవుని రాజ్యం విస్తరించబడ్డానికి, దేవుని రాజ్యం కట్టబడ్డానికి ఎందరైతే నశించిపోతా ఉన్నారో వారందరి కొరకు మనం ఏం చేయాలంటే నిలబడి ఆయన రాజ్య విస్తరణ కొరకు మనకిచ్చిన తలాంతులు వాడేవారిగా ఉండాలి. అయితే మనం ఏం చేస్తూ ఉన్నామంటే ఆ రీతిగా మనం వాడట్లేదు. అపోస్తులైన పౌలు గారు అంటారు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో, మీరు పొందిన దేవుని కృపను నిరర్ధకము చేసుకోవద్దు. దేవుడు ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా కృపనిచ్చాడు. ఆ కృప ద్వారా తలాంతు అనుగ్రహించబడింది. కృప పొందిన వారికే తలాంతు అనుగ్రహించబడుతుంది. ఆ కృపను పొందిన నీవు నేను మనం అందరము కూడా దానిని ఏ రీతిగా వృద్ధిపరుచుకుంటున్నామో లేదో ఆలోచన చేయాలి. లేకపోతే వ్యర్థం చేసుకుంటున్నామో లేదో ఆలోచన చేయాలి. వ్యర్థం చేసుకునే వారిగా ఉంటే ఒకరోజు దేవుడు వచ్చి అడుగుతాడు, నీకు ఇచ్చిన తలాంతుని లేకపోతే నీకు ఇవ్వబడిన కృప నువ్వు ఎందుకు నిరర్ధకం చేశావు? ఇదే అపోస్తులైన పౌలు గారు అంటారు గలతీయులకు రాసిన పత్రికలో, ఏమని అంటారంటే నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. ఆయన ఏం చేశాడంటే ఆ కృపను నిరర్ధకము చేయకుండా దేవుని పరిచర్య కొరకు ప్రాణార్పణముగా పోయబడిన వ్యక్తి. ఈరోజు మనం ఎంతమంది దేవుని ద్వారా కృపను పొంది, ఎంతమంది దేవుని ద్వారా తలాంతులు పొందిన మనము ప్రాణార్పణముగా పోయడానికి మనం ఇష్టపడుతున్నాం? శ్రమ అంటే మనకి చాలా కష్టం. ఎప్పుడు మనకి సుఖ సౌఖ్యాలు ఉండాలి, కన్నీళ్ళు ఉండకూడదు, బాధలు ఉండకూడదు, ఇబ్బందులు ఉండకూడదు. ఎప్పుడు కూడా నిండుకుండ తొనకదన్నట్టు ఉండాలి. పట్టుకున్నదల్లా మీకు ఇష్టం కదా, చెప్పట్లేదేంటి? ఇష్టం లేదేంటి? పైనుంచి కింద వరకు అవసరం ఉంటే, ఛాన్స్ వస్తే, దొరికితే వదిలే ప్రసక్తే లేదు. అవునా కదా? ఇప్పుడు అవి లేనప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీరు వేరేగా అనుకోకండి. 1 గ్రామ్ గోల్డ్ అంట, చూడండి మరి, 1 గ్రామ్ గోల్డ్ అంట, డూప్లికేట్. మనం ఆరాధించే దేవుడు ఎవరు? సువర్ణ వీధుల్లో నడిపించే దేవుడు. అంటే సువర్ణం ఎక్కడ ఉంటుంది? సువర్ణం అంటే బంగారం. బంగారం వీధుల్లో నడిపించే దేవుడు మనం ఆరాధిస్తున్నాం. ఆయన అందు విశ్వాసం ఉంచితే ఆయన రాజ్యంలో ఉంటాం. మనం దేని మీద విశ్వాసం ఉంచుతున్నాము? నశించిపోయే ధనాన్ని మీద విశ్వాసం ఉంచుతున్నాం. ఏదైతే నశించిపోతుందో దాని మీద మనం మనసు పెట్టుకుంటున్నాం. మరి ఆయనేమో సువర్ణ వీధుల్లో నడిపించాలనుకుంటున్నాడు. అంటే బంగారం ఎక్కడ ఉంటుంది? కాళ్ళ కింద ఉంటుంది. అంటే ఇక్కడ రోడ్లు ఎలా ఉన్నాయి, వీధులు ఎలా ఉన్నాయి? మట్టితో దుమ్ముతో ఉన్నాయి. అక్కడ బంగారంతో ఉంటుందని వాక్యంలో మనం చూస్తాం. అయితే మనం దాని కొరకు ఎంతో ప్రయాసపడుతున్నాం, ఎన్నో చేస్తూ ఉన్నాం. మరి ఆయన ఏమంటారంటే ప్రాణార్పణముగా పోయబడ్డాడు, దేవుని కృపను పొందిన వ్యక్తి. మరి మనకి దేవుడు ఎంతో కృపనిస్తున్నాడు కదా, ఎన్నో తలాంతులు ఇస్తున్నాడు కదా, వాటిని మనం వినియోగిస్తున్నామా? అందుకే న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ బైబిల్లో ఏమని ఉంటుందంటే, నేను చదువుతాను 25:29 వాక్య భాగాన్ని. న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ బైబిల్ ఏమంటుందంటే, టు దోస్ హూ యూజ్ వెల్ వాట్ దే ఆర్ గివెన్ ఈవెన్ మోర్ విల్ బీ గివెన్. ఎవరైతే పొందిన తలాంతుని లేకపోతే దేవుని ద్వారా పొందిన కృపను నిరర్ధకము చేయకుండా, వ్యర్థము చేయకుండా, దాని పట్ల ఆసక్తి కలిగి దానిని వృద్ధిపరుచుకుంటారో, దాని విషయంలో ఆసక్తి కలిగి ఉంటారో వారికి దేవుడు ఇంకా రెట్టింపు అయిన కృపనిస్తాడు. మనం అలా ఉండాలి. ఎవరికైతే దానిని ఉపయోగించే వారే ఉంటారో, ఎవరైతే దానిని సరైన రీతిలో ఉపయోగిస్తారో దేవుడు వారికి తలాంతులు ఇస్తాడు. ముగ్గురికి ఇచ్చారని చెప్పాను కదా, ముగ్గురులో 2 ఏం చేస్తారంటే దానిని రెట్టింపు చేస్తారు.
అప్పుడు దేవుడు వాళ్ళని అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడు అంటారు. ఇద్దరినేమో బలా నమ్మకమైన మంచి దాసుడా అంటే, మూడో వ్యక్తిని చెడ్డ దాసుడా అంటాడు దేవుడు. మనము మంచి దాసులుగా ఉండాలా, చెడ్డ దాసులుగా ఉండాలా? మనం దేవునికి దాసులుగా ఉండాలా, సిరికి దాసులుగా ఉండాలా? మనం దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలా, లోకాశల కొరకు ప్రాకులాడేవారిగా ఉండాలా? మేము ఇక్కడ ఈ పరిచర్య ప్రారంభించినప్పుడు మాకు ఎలాంటి ఆశ లేదు. ఎలాంటి ఆశ అంటే పేరు సంపాదించుకోవాలి, ఇంకొకటి సంపాదించుకోవాలి, ఇంకొకటి కావాలని ఏ ఆశతో ఇక్కడ పరిచర్య ప్రారంభించలేదు. ఒకటే ఆశ, నశించిపోతున్న ఆత్మల్ని రక్షించాలి. అందుకే దేవుడు మాకిచ్చిన ప్రతి తలాంతుని శక్తి లోపం లేకుండా వినియోగిస్తున్నాం. దేవుని సాక్షిగా ఈరోజు నేను చెప్తున్నా, ప్రతి దేవుడిచ్చిన తలాంతు, దేవుని ద్వారా పొందిన ప్రతి కృపను నిరర్ధకం చేయకుండా శక్తికి మించి చేయడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. దేవుని నామ మహిమార్థమై చెప్తా ఉన్నాను ఈ మాట. దేవుడు మాత్రం ఎక్కడ కూడా చేయి విడిచిపెట్టకుండా, చెప్పాను మీకు ఎప్పుడు గత కాలంలో ఫిబ్రవరి టైంలో ఇక్కడే ఈ దగ్గరలో తెల్లవారుజాము 5-5:30 టైంకి నేను ఒక్కడే ఆటోలో ఉన్నాను. ఆటో తిరగబడిపోయింది. కానీ ఒక్క గాయం కూడా కాకుండా దేవుడు కాపాడాడు. ఇవన్నీ దేనికి అంటే, దేవుడు మనకిచ్చిన కృప నిర్దర్థకము చేయకుండా దేవుని కొరకు సాక్షులుగా మనం నిలబడాలి. ఈరోజు మనం అందరం కూడా దేవుని పని విషయంలో ఎంత నిర్లక్ష్యం అంటే అంత నిర్లక్ష్యం. ఎన్నో సాకులు చెప్తా ఉన్నాం. ఒకరోజు దేవుడు నిన్ను లెక్క అడుగుతాడనే భయం లేకుండా జీవిస్తూ ఉన్నాం మనం. మనుషులు లెక్క అడుగుతారనే భయం ఉంది, కానీ దేవుడు లెక్క అడుగుతాడే అనే భయం లేకుండా విచ్చలవిడిగా జీవిస్తున్నాం. ఎవరికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నట్టుగా వెర్రవీగుతున్నాం గర్వంతో. దేవుడు ఊరుకుంటాడా? దేవునికి ఇచ్చిన తలాంతుని, దేవునికి ఇచ్చిన కృపను నిరర్ధకం చేస్తూ దేవుడు చూస్తూ ఉంటాడా? ఖచ్చితంగా ఒకరోజు లెక్క అడుగుతాడు. లెక్క అడిగినప్పుడు నువ్వు చెడ్డ దాసుడు అనిపించుకుంటే నీ జీవితం వ్యర్థమైపోయినట్టే. బలా నమ్మకమైన మంచి దాసుడని దేవుడి ద్వారా పిలువబడే ఘనత నీకు కావాలి, నాకు కావాలి, మన అందరికీ కావాలి. అందుకొరకే దేవుని రాజ్యం విస్తరించబడాలనే, దేవుని పని క్రమముగా, మర్యాదగా, ఆశీర్వాదకరంగా జరగాలనే, ఎలాంటి పరిస్థితుల్లో అయినా కానీ దేవుడు ఈ దినం వరకు కూడా, ప్రారంభించిన దినం మొదలుకొని ఈ దినం వరకు కూడా దేవుడు నడిపిస్తూనే ఉన్నాడు, చెయ్యి విడిచిపెట్టకుండా. ఇది మనుషులను బట్టి జరిగేది కాదు, లేకపోతే ఇంకొక దాన్ని బట్టి జరిగేది కాదు. అనేక మందికి ప్రారంభం నుంచి ఈ పరిచర్యలో, ఈ సహవాసంలో కొనసాగించబడుతున్న వారికి కూడా వాళ్ళు ఎలాంటి వారంటే, ఇశ్రాయేలీయులు తెలుసు కదా, మన పితరులు ఐగుప్తులో ఉన్నారు. యోసేపు అక్కడ ఫరో తర్వాత ఫరోగా ఉన్నప్పుడు అప్పుడు యాకోబు కూడా తన సంతానం అంతటితో కలిసి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇశ్రాయేల్ అందరినీ కూడా దేవుడు విడిపించి తాను వాగ్దానం చేసిన దేశానికి నడిపించాలని తీసుకొని వస్తూ ఉన్నప్పుడు అరణ్యంలో, లేకపోతే విశ్వాస యాత్రలో, విశ్వాస జీవితంలో పలు శోధనలు రాగా అని పాట పాడుకుంటాం. పాడడం వరకే మన పని. మన జీవితంలో కూడా శోధనలు వచ్చేసరికి శోధనకి మనం నిలబడం. వాళ్ళకి వచ్చాయి. అప్పుడు కొంతమంది ఉన్నారు. ఎవరు వాళ్ళు? అభిరాము, దాతాను. వాళ్ళేనా? అభిరాము, దాతాను కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ నుంచి వస్తూ ఉన్నారు. ఎర్ర సముద్రం వచ్చింది. ఎర్ర సముద్రం వచ్చినప్పుడు 2 పాయలుగా ఎలా చేశాడు దేవుడు. దాహం అయ్యింది, బండను దేవుడు చీల్చాడు. ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. బోరు కొట్టేస్తుందంటే నాన్ వెజ్ బిర్యానీ కూడా పెట్టాడు దేవుడు. అరణ్యంలో అది కూడా నాన్ వెజ్ బిర్యానీ పెట్టాడు. ఐగుప్తు కలిగిన తెగుళ్ళు ఏ తెగులు కూడా రాకుండా కాపాడాడు. ఇవన్నీ కూడా దేవుడు చేస్తూ వచ్చాడు కదా. మధ్యలోకి వచ్చిన తర్వాత ఏమంటారు? వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే. వాళ్ళని ఏమైందంట, వాళ్ళ భూమి ఏమైందంట, నెరలు విడిచి వాళ్ళు భూమి మింగేసిందంట. అంటే దేవుని కృపను బట్టి వాళ్ళు అలా పరిస్థితుల్లో వెళ్లకుండా తప్పించబడాలని నేను కోరుకుంటున్నాను. అలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అంటే ఈ రోజుకి కూడా ఏంటంటే వాళ్ళు ఏదో ఆశించి చేస్తున్నారు, వీళ్ళు ఏదో ఆశించి చేస్తున్నారు, వాళ్ళకి అది వస్తుంది, వీళ్ళకి ఇది వస్తుంది. ఫస్ట్ నుంచి కూడా చూస్తున్నవారే, ముందు నుంచి కూడా ప్రతిదీ కూడా వాళ్ళకి A to Z తెలిసి వాళ్ళు అట్లా మాట్లాడుతూ ఉన్నారు. అంటే దేవుడు నీకు కృపనిస్తుంది పరిచర్య చేయడానికి, లేకపోతే ఇంకొకటి చేయడానికి ఇస్తుంది, అలా మాట్లాడడానికి కాదు. అలా పరిచర్య చేసే వాళ్ళకి సహకరించడానికి. ఈరోజు సహకరించే వాళ్ళ కంటే కూడా వేలెత్తి చూపించే వాళ్ళు ఎక్కువైపోయారు. యేసుక్రీస్తు ప్రభునే వేలెత్తి చూపించారు. మనల్ని వేలెత్తించడంలో మనము అంత సిగ్గుపడడానికి, లేకపోతే భయపడడానికి, అధైర్యపడడానికి ఏమీ లేదు.
ఆఫ్టర్ ఆల్ మనం. అయితే దేవుడిచ్చిన కృపను గురించి ఒకరోజు మనం లెక్క చెప్పవలసిన వారమై మనం ఉన్నాం. కాబట్టి అపోస్తులైన పౌలు గారు, మీరు పొందిన కృపను నిరర్ధకం చేయకండి. నేను నిరర్ధకం చేయలేదు, నేను దాన్ని వ్యర్థం చేసుకోలేదు, మీరు కూడా వ్యర్థం చేసుకోకండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక కృపనిచ్చాడు. దేవుని పరిచర్యలో వాడబడడానికి దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక కృపనిచ్చాడు. ఒకరు బాగా ప్రార్థన చేయగలరు, ఒకరు వాక్యాన్ని బాగా ప్రకటించగలరు, ఒకరు బాగా పాడగలరు, ఒకరు పరిచర్య బాగా చేయగలరు. అనేక రీతులు, అనేక కోణాల్లో దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఆయా విధాలుగా వారి సామర్థ్యాన్ని బట్టి, వారి శక్తిని బట్టి దేవుడు వారికి తలాంతునిచ్చి ఆ తలాంతును విస్తరింప చేయాలని కోరుకుంటున్నాడు. మనం విస్తరించే వారిగా ఉండాలనుకుంటున్నామా, లేకపోతే ఇచ్చిన తలాంతు గురించి, దేవుడిచ్చిన కృపను, దేవుని ద్వారా పొందిన కృపను మర్చిపోయి మనం ఇష్టానుసారంగా మనం జీవిస్తే, ఇష్టానుసారంగా మాట్లాడితే ఒకరోజు దేవుడికి మనం అందరము కూడా లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాము. కాబట్టి లెక్క చెప్పవలసిన వారమై ఉన్నామని ఎరిగి మనం అందరము కూడా దేవుని రాజ్య విస్తరణ కొరకు మనకివ్వబడిన తలాంతును, దేవుని ద్వారా పొందిన కృపను మనం అందరము కూడా వినియోగించుదుముగాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఫలభరితముగా మార్చునుగాక. ఆమేన్.